సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అని మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో మనకి 2026 లో సామ్సంగ్ నుంచి బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే ఇప్పుడు జరగబోతుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ అయితే సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ అయితే జరుగుతుంది కదా. సో మనకి 2026 లో ఇప్పుడు అది జూలై 22 అయితే జరగబోతుంది. మీరు ఈ వీడియో చూసేటప్పటికి అది అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ప్రతిసారి ఈవెంట్ లా కాకుండా ఈసారి ఈవెంట్ అయితే కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రతిసారి ఈవెంట్స్ లో మనకి మొబైల్స్ ఒకటి అయితే లాంచ్ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా సామ్సంగ్ నుంచి వచ్చిన కొత్త ఫోల్డబుల్ ఫోన్స్, నెక్స్ట్ జనరేషన్ వాచెస్, మంచి మంచి ఏఐ ఫీచర్స్ కూడా వీళ్ళు ఇదే ఈవెంట్ లో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఏమేమి లాంచ్ చేస్తారో అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో మనకి ఫస్ట్ లాంచ్ చేసేది అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 మరియు Z Fold 8 Ultra అయితే లాంచ్ చేస్తారు. ఇవి మనకి అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ ఫోల్డబుల్ ఫోన్స్ కోసం. ప్రీవియస్ ఫోల్డబుల్ ఫోన్స్ తో చూసుకుంటే మనకి దీంట్లో ఏమేమి చేంజెస్ చేశారో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి Z Fold 7 కన్నా ఇవైతే లైట్ గా అయితే ఉండబోతున్నాయి. సో ఇంకా లైట్ వెయిట్ అయితే తీసుకొస్తారు. ఇంకా మనకి వేరే లుక్స్ కోసం అయితే తెలిసిందే, ప్రీమియం లుక్స్ తో అయితే తీసుకొస్తారు. అండ్ ఇంకా మనకి ఫోల్డబుల్ ఫోన్స్ లో అసలు ఏంది క్రీజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ Fold 8 లో మనకి ఆ క్రీజ్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారు. సో దాన్ని అయితే బాగా తగ్గించడానికి అయితే ట్రై చేశారు. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఈ Z Fold 8 ప్రతి దాంట్లో కూడా స్నాప్ డ్రాగన్ నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. సో ఇది మనకి ప్రాసెసింగ్ లో మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే వర్క్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా మీరు దీంట్లో గేమింగ్ ఒకటే కాదు, గేమింగ్, మల్టీ టాస్కింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్ ఇలాంటివి ఏదైనా అయితే చేయొచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా సింపుల్ గా అయితే చేయొచ్చు. సో ఇంకా కెమెరా సెక్షన్ లో మనకి ఇంప్రూవ్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే లో లైట్ ఫోటోగ్రఫీని అయితే ఇంప్రూవ్ చేశారు. దాంట్లో మనకి జూమింగ్ అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేశారు. ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఏఐ పవర్ అయితే ఇంప్రూవ్ చేశారు. Fold 8 అండ్ Fold 8 Ultra కోసం అయితే ఇంకా అల్ట్రాలో చూసుకున్నట్లయితే మనకి అది ఇంకా ప్రీమియం గా అయితే కనబడుతుంది. అండ్ మీకైతే కొంచెం డిస్ప్లే సైజ్ అయితే పెరుగుతుంది. ఇంకా ఇవి కాకుండా గెలాక్సీ Z Flip 8 అనమాట. ఈ Z Flip మొబైల్ అయితే మనకు తెలిసిందే, క్యారీ చేయడానికి ఈజీగా, పాకెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. వీటి యొక్క డిజైన్ కనుక చూసుకున్నట్లయితే మనకి పాత ఫ్లిప్ ఫోన్స్ గుర్తొస్తాయి. ఇంకా దీంట్లో మనకి అవుటర్ డిస్ప్లే అయితే ఎక్కువ యూస్ఫుల్ గా అయితే చేశారు. నోటిఫికేషన్స్ లోంచి మీరైతే క్విక్ గా రిప్లైస్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ విజెట్స్ ని చూడడానికి, కెమెరా ప్రివ్యూ చూడడానికి ఇంకా చాలా అయితే యాడ్ చేశారు. ఇంకా దీంట్లో మేజర్ గా వచ్చేసరికి మనకి పాత Z Flip మొబైల్ తో చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గెలాక్సీ వాచ్ లవర్స్ కోసం వాచ్ 9 అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మనం దీంట్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బెటర్ బ్యాటరీని అయితే తీసుకురావచ్చు. పాత గెలాక్సీ వాచ్ సిరీస్ తో పోల్చుకుంటే మనకి దీంట్లో అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం పెరుగుతుంది. స్లీప్ ట్రాకింగ్ ఇంప్రూవ్ చేస్తారు. యాక్యురసీ అయితే బాగా మెయింటైన్ చేయొచ్చు. మనకి హార్ట్ రేట్ లో మరియు స్ట్రెస్ మానిటరింగ్ లో, ఆక్సిజన్ మానిటరింగ్ లో మనకైతే మంచిగా యాక్యురసీ అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకా దీంట్లో మనకి ఏఐ పవర్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం అయితే ఏఐ హెల్త్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈ లాంచ్ ఈవెంట్ లో ఓన్లీ ఫోన్స్ అండ్ వాచెస్ కాకుండా ఈసారి వీళ్ళైతే గెలాక్సీ AI యొక్క న్యూ ఫీచర్స్ ని కూడా అయితే ఇంప్రూవ్ చేయబోతున్నారు. అండ్ వాటిని అయితే ఇక్కడే లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పటి కాలంలో మనకైతే సామ్సంగ్ నుంచి వచ్చే ప్రతి మొబైల్లో కూడా సామ్సంగ్ AI అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ ప్రతి దాంట్లో కూడా మనకైతే ఇంక్లూడ్ చేసి అయితే ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే లైవ్ ట్రాన్స్లేషన్స్ కి, కాల్ అసిస్టెంట్ కి, రైట్ అసిస్ట్ కి, ఫోటో ఎడిటింగ్ కి, స్మార్ట్ సజెషన్స్ కి, AI సమరీస్ కి, ఇలా అన్నిటికీ అయితే సామ్సంగ్ AI అయితే వాడుతూనే ఉంది. సో దీంట్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేస్తారో అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మనకి మెయిన్లీ కెమెరాలో AI అయితే ఇంప్రూవ్ చేస్తారు. సో మనకి మీరు ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ రిమూవల్, లైటింగ్ అడ్జస్ట్మెంట్, జూమ్ అడ్జస్ట్మెంట్, ఇంకా స్కిన్ టోన్ కరెక్షన్ ఇలాంటివి అయితే ఏఐనే చూసుకుంటుంది. ఇంకా మనకి లాంచ్ అయితే ఇవి. ఇంకా వీటి యొక్క అవైలబిలిటీ అండ్ ప్రైజెస్ గురించి కనుక మాట్లాడుకుంటే ఒకసారి లాంచ్ అయిన తర్వాత అయితే వీళ్ళైతే ప్రైజెస్ అయితే చెప్తారు. ఎంత కాదన్న మనకు తెలిసినంత వరకు ఇవైతే ప్రీమియం సెగ్మెంట్ లోనే ఉంటాయి, ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్స్ కాబట్టి. సో ఇది లాంచ్ అయిన వెంటనే మనకైతే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేస్తారు. మాక్సిమం లాంచ్ అయిన కొన్ని వారాల్లోనే మనకి ఇదైతే సేల్ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇవే సామ్సంగ్ గెలాక్సీ అన్పాక్డ్ ఈవెంట్ నుంచి మనకు వచ్చే గ్యాడ్జెట్స్ అండ్ ఏఐ ఫీచర్స్ అయితే. ఈ 2026 లో సామ్సంగ్ గెలాక్సీ అన్పాక్డ్ ఈవెంట్ లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో చెప్పండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ మన కొత్త వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.